విశాఖపట్నం మధురవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ అత్యంత దారుణంగా విశాఖలో మిస్ అయి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గోదావరి ఒడ్డున అత్యంత దయనీయమైన పరిస్థితిలో హత్యకు గురి కావటం తీవ్ర సంచలనం రేపుతోంది. అసలు అబ్బాయికి ఎంతో ఇంట్రెస్ట్గా ఫోటోగ్రఫీలోనికి వచ్చాడు. తన వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో తను పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే తనకి తను ఎంచుకున్న రంగంపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్ తోనే సాధ్యం. రివ్ మ్యాక్ వారి స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్, షుగర్ ఫ్రీ. ఏదైనా ఒక రంగంలో కమిట్మెంట్తో పనిచేస్తే ఇలా ఉంటుంది. ఒక ప్యాషన్గా అడుగు పెడితే గనుక ఎంత ఇంట్రెస్ట్గా దాంట్లో తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే తపన తనలో కనపడుతోంది ఆ వీడియోస్ చూస్తే. అలాంటిది ఒక యువకుడు, ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఒక ఈవెంట్ కోసం అని వెళ్ళి ఇలా అత్యంత దారుణంగా హత్య కాబట్టం ఇప్పుడు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు విశాఖలో మిస్ అయి అక్కడ హత్య కాబట్టడానికి అసలు కారణం ఏంటి? ఎవరు అబ్బాయిని ఇక్కడి నుంచి ఈవెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకువెళ్ళింది? ఇవన్నీ కూడా ఎన్నో సందేహాలకు తావిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు ఇది చాలా సీరియస్ కేసుగా నమోదు చేసి విచారణ కూడా చాలా వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమందిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం మనమైతే విశాఖ మధురవాడలో ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ బంధువులంతా చూస్తున్నాం మనం. తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే అబ్బాయి ఫొటోస్ చూస్తేనే చాలు ప్రతి ఒక్కరికి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే చాలా అందమైన అబ్బాయి, చాలా మంచి తెలివైన అబ్బాయి. ఫోటోగ్రఫీలో తనేంటో మంచి ఈవెంట్స్ అన్నీ కూడా చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నటువంటి అబ్బాయి ఇలా అర్ధాంతరంగా ఎవరి చేతిలోనో ఎందుకో తెలీదు హత్యకు గురి కాబడటం ఈ మధ్య చూస్తున్నాం మనం. ఒక చోట మిస్ అవుతూ మరొక చోట ఎక్కడో హత్యకు గురి కాబడుతున్న కేసులు నమోదు కావడం వల్ల కూడా బంధువుల్లో ఒక రకమైన ఆందోళన. ఎక్కడైనా ఇంట్లో ఒక వ్యక్తి మిస్ అయితే, మిస్సింగ్ కేసు ఫైల్ అయితే వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన కుటుంబ సభ్యులు బంధువుల్లో నెలకొంటుంది, బంధువుల్లో కూడా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు కూడా అలాంటిది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే సాయి కుమార్ వాళ్ళ మామయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏమైందండి? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? మాకు ఏం తెలియదు. మాకు వచ్చింది ఇలా న్యూస్ వచ్చింది, ఇలాగ తీసుకెళ్ళాడంటే న్యూస్ వచ్చింది మాకు. అయితే ఇద్దరు తీసుకెళ్ళి సింగిల్కి వెళ్ళాడు అబ్బాయి ఆన్లైన్లో. అక్కడ రాజమండ్రి దిగి రాజమండ్రి నుంచి ఇద్దరు తీసుకెళ్ళి ఆ కారులో అరెస్ట్ చేసేసారు అనమాట. చంపేశారు కుర్రాన్ని. తీసుకెళ్ళి వేరే దగ్గర తీసుకెళ్ళి తప్పేశారు అనమాట. మాకు తెలిసిన న్యూస్. చాలా దారుణం అండి. అంటే ఆన్లైన్లో ఈవెంట్ ఉంది అని బుక్ చేసుకున్నప్పుడు తిను చక్కగా ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, మంచిగా డబ్బులు వస్తాయి, అలాగే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నానని ఎంతో సంతోషంగా వెళ్ళుంటాడు. వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అంటే మధురవాడలో బక్కనపాలెంలో ఉన్న సాయి కుమార్ ఇంటికి అంటే ఇక్కడికి వచ్చి పికప్ చేసుకున్నారా? లేదమ్మా, అక్కడ నుంచి. ఎక్కడి నుండి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుండి. ఇక్కడ నుంచి తిని ఎలా వెళ్ళాడు సాయి కుమార్? ట్రైన్లో వెళ్ళాడు. ట్రైన్ నుంచి అక్కడ నుంచి పికప్ చేసుకుని జస్ట్ స్టేషన్ మూవ్ అయిన తర్వాత కార్లో వచ్చేసి తీసుకెళ్ళి కప్పేసాడు. ఎప్పుడండి? ఎప్పుడు వెళ్ళాడు? సాయంకాలం వెళ్ళినట్టు. ఆదివారం సాయంకాలం, మార్నింగ్ సోమవారం నాకు తెలిసి మాకు సోమవారం సాయంకాలం. ఎప్పుడు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళ మదర్ వాళ్ళు తన బుధవారం ఇచ్చాడంటే బుధవారం ఇచ్చారండి. బుధవారం అంటే ఆల్రెడీ ఫోన్ కాంటాక్ట్కి మనకు కలెక్ట్ అవ్వలేదు అనేసి ట్యూస్డే తెలిసింది అనమాట. మండే వెళ్ళాడు ఈ అబ్బాయి ఇక్కడ నుంచి. మండే నైట్ నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో వీళ్ళకి అనుమానం వచ్చింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ అనుమానం వచ్చే కార్ నెంబర్ అది పెట్టాడు. కార్ నెంబర్ పెట్టిన తర్వాత వాళ్ళ మదర్ ఏంటంటే వాట్సాప్ ఆన్లైన్లో లేకపోవడం వల్ల అది చూడలేదు. మరుసటి రోజు మంగళవారం చూసి ఇదేదో జరిగిందని చెప్పి కంగారు పడుతూ బుధవారం వాళ్ళ చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ చెప్పి ఆ రోజు ఈవినింగ్ చేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. సోమవారం నుంచి కూడా సాయితో ఎలాంటి కమ్యూనికేషన్ ఏం లేవు మేడం, ఏం లేవు, కాంటాక్ట్స్ ఏం లేవు. కానీ అక్కడికి వెళ్ళాక అబ్బాయికి డౌట్ అయితే రావడం వచ్చింది. వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. మార్నింగ్ 10 ఈవెంట్స్కి నేను రాజమండ్రి ఈవెంట్ చేయడానికి వెళ్తున్నాను. 15 days వరకు నాకు ఈవెంట్ ఉంటుంది, నచ్చితే ఉంటాను, లేదంటే 3-4 రోజులు వచ్చేస్తానని చెప్పి వెళ్ళడం అయితే వెళ్ళాడు. అమ్మ 15 రోజులు ఈవెంట్ అంటే ఒక్కరు వెళ్ళి టేక్ చేయరు. జనరల్గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 2-3 సపోర్టింగ్గా లైట్ సపోర్ట్ చేయడానికి కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు. సాయి ఒక్కడే వెళ్ళాడా? సాయి ఒక్కరే వెళ్ళారు. సినిమా ఈవెంట్స్ కానీ వెళ్ళారు, సినిమా షూటింగ్ కానీ వెళ్ళారు. అవతల అబ్బాయి ఫోటోగ్రాఫర్ అన్నీ వెళ్ళాడు. కెమెరాస్ అన్ని ఫోటో పెట్టమన్నాడు. కెమెరాస్ అన్ని ఫోటో పెట్టాక తీసుకొని రా అనేసి అన్నాడు.
కెమెరా ద్వారా ఆ అబ్బాయిని ఇలా చేశారు. మరొకరు ఎవరైనా వెళ్ళడానికి ఇక్కడ మ్యారేజ్ తో పాటు ఈవెంట్ ఏంటమ్మా మూవీ షూట్స్ అంటున్నారు ఏంటి? ఆ అబ్బాయి మూవీ షూట్స్ తీస్తాడు, షార్ట్ ఫిల్మ్స్ అయ్యి ఆ అబ్బాయి అందులోనే తీస్తాడు. ఇప్పుడు షూట్ ఉందని పిలిచిన వాళ్ళతో ఇంతకు ముందు ఎప్పుడైనా సాయి పని చేశాడా? ఇదే ఫస్ట్ టైం. 1 month నుంచి చాటింగ్ ద్వారా కలిసారు ఆన్లైన్లోను. ఇలాగా సినిమా షూటింగ్ అని చెప్పి వెళ్ళారు. చాటింగ్ ద్వారా అంటున్నారు ఏంటి? ఏ యాప్లో? అంటే ఎవరండి అప్రోచ్ అయిన వాళ్ళు? ఎవరు అవతల పర్సన్స్? సన్ముఖ్ ఆ అబ్బాయి మెయిన్ క్యాండిడేట్. ఆ అబ్బాయి ఫస్ట్ ఈ అబ్బాయికి పరిచయం అబ్బాయి కూడా. ఆ అబ్బాయి ద్వారానే వెళ్ళాడు. వెళ్ళడం అయితే చాట్ చేసింది, పికప్ చేసుకుంది, ఇదంతా చేసింది కూడా ఆ అబ్బాయి. ఇక్కడ నుంచి మొత్తం అబ్బాయికి ఇలా ఈవెంట్ ఉందని చెప్పడం, ఆన్లైన్ లో చాట్ చేయడం, పికప్ చేసుకోవడం, రాజమండ్రి ఈ అబ్బాయి దగ్గర కెమెరాలను వాట్సాప్ లో ఫొటోస్ పంపించమని చెప్పడం, మాట్లాడడం, 26th తీసుకెళ్తాను బ్రో అని చెప్పి చాట్ చేసి పెట్టడం, మెసేజ్ పెట్టడం అన్ని సన్ముఖే. షణ్ముఖ్తో పాటు ఇంకెవరైనా ఉంటారు అని అనే ఆలోచన ఈ అబ్బాయికి రాలేదు. కానీ ఉన్నారని ఆ అబ్బాయి అయితే నువ్వు రమ్మని చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు అనుకున్నారు. కానీ మధ్యతోలోని అబ్బాయిని తీసుకెళ్లేటప్పటికే గ్యాదర్ అయ్యారు వీళ్ళందరూ. చాలా దారుణం అమ్మా. అంటే ఈ ఇన్సిడెంట్ లో మొత్తం పోలీసులు కూడా చాలా సీరియస్ గా టేకప్ చేశారు కేసుని. షణ్ముఖ్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? మన వైజాగ్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా? వైజాగ్ లో అంటే మాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. ఈ కాల్ డేటా ప్రకారం తీసిన వీళ్ళ డేటా ప్రకారం అయితే అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి, కంచరపాలెంలోని అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి షణ్ముఖ్కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు డేటా ద్వారా తెలిసింది. దాని ద్వారా పోలీసులు కూడా ప్రొసీజర్ ముందుకు చేశారు. దాని ద్వారానే షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ కి తినకి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, సాయికి అమ్మాయికి ఏం పరిచయం లేదు. అది ఆ డేటా కూడా అటు నుంచి వచ్చిన డేటా అంటే అబ్బాయి కాల్ డేటా ద్వారా, షణ్ముఖ్ డేటా ద్వారా ఈ అమ్మాయి మనకు తెలిసింది. నిన్న ఈవినింగ్ ఈ టైం అప్పుడు ఆ అమ్మాయి చెప్పకపోతే అసలు ఇదంతా జరిగినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఎవరు చెప్పారండి? ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి పేరు మనకు తెలియదు. చెప్పింది ఇలా మీ అబ్బాయిని కెమెరాల గురించి ఇలా తీసుకెళ్తున్నారు, ఇలా చేస్తామని అన్నారు, నేను వద్దని చెప్పానని కూడా అమ్మాయి చెప్పింది. అమ్మాయి ముందు ప్లాన్ చేసుకున్నారు. ప్లానింగ్ అది కూడా తిన దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉందో తెలుసుకొని ఫస్ట్ ఫొటోస్ పెట్టండి, మీకు షూటింగ్ మేము ఆఫర్ చేస్తున్నాము, బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అప్పుడు ఈ ఎక్విప్మెంట్ కోసం మాత్రమే. అవునండి, దానికోసం. అదంతా ఎంత ఖరీదు ఎక్విప్మెంట్ ఉంది సాయి దగ్గర? 15 lakhs వరకు ఉంటుంది. 12 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటుంది. అది రీసెంట్ గా కొన్ని కెమెరాలని కూడా తెలిసింది మాకు. కొన్ని కెమెరాలు రీసెంట్ గా కొన్నాడట ఈ అబ్బాయి కూడా. చాలా ప్యాషన్గా ఈ ఫీల్డ్లోకి వచ్చినట్టు కనపడుతుంది. తన వీడియోస్ కూడా మేము చూసాం. చాలా అంటే నేచర్ని క్లిక్ చేయడం కానీ, తన ఫోటోగ్రఫీ అవి చాలా బాగా అనిపించింది. అంటే తిను ఎప్పటి నుంచి అండి ఈ ఫీల్డ్ గురించి దిగాడు? తిను ఇప్పుడు వెళ్ళింది కూడా అమౌంట్ గురించి అయితే కాదు. తిను ముందుకి ఇంకొద్దిగా ఏమైనా ప్రాపర్గా ఎదగొచ్చు అని చెప్పి వెళ్ళాడే కానీ అమౌంట్ గురించి అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయికి వచ్చిన ఈవెంట్స్ అంటూ ఉన్నాయి ఇక్కడ కొన్ని. అవన్నీ వదులుకోనంటే 15 days ఆఫర్ మనం ఎందుకు వదులుకోవాలి, కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు కదా, మన భవిష్యత్తు బాగుంటుంది ఏమని చెప్పి వెళ్ళాడే కానీ ఇలాగ అయిపోతానని ఆలోచన అంటే ఈ అబ్బాయికి రాలేదు. అది ఏమైనా వచ్చినట్టున్నా, కొద్దిగా అనుమానం ఏమన్నా ఉన్నా ఎవరికైనా ఫోన్ చేయడం కానీ, ఇంటి దగ్గర చెప్పి వెళ్ళడం కానీ జరిగింది. అంటే వాళ్ళ బాగారాలు కూడా ఆల్రెడీ ఈవెంట్స్ అయితే చేస్తుంటారు. వాళ్ళతో ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక్కడనే వెళ్తున్నాను పిన్ని అని కూడా అన్నాడు. నాకు చిన్న పని మీద నన్ను డ్రాప్ చేశారు కూడా పిఎం పాలెం వారు మా ఊరి నుంచి. ఆ రోజే వెళ్ళేటప్పుడు ఆల్రెడీ 2 bags, బ్యాగ్ ఒకటి ఫ్రంట్ ఒకటి స్కూటీ మీద పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు నేను ఇలా బయటకు వెళ్తున్నాను పిన్ని అని చెప్పాడు. నిన్ను డ్రాప్ చేస్తాను రా పిన్ని అని చెప్పి నన్ను పిఎం పాలెం, ఇక్కడ మా బకన్పాలెం నుంచి పిఎం పాలెం నన్ను డ్రాప్ చేశాడు. సోమవారం 10:15కి 10:15కి దిగబెట్టేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నానని చెప్పేసి అన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి, అదే కార్చెట్కి వాళ్ళ అమ్మ ఫ్యాన్సీ షాప్ అనమాట, అక్కడికి వెళ్తున్నాను పిన్ని అని చెప్పాడు. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసి 12ంటికి ట్రైన్కి అయితే బయలుదేరి వెళ్ళడం అయితే వెళ్ళాడు ఇక్కడ నుంచి. అంటే ఒకవేళ నా నెంబర్ అవ్వకపోతే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని వాళ్ళ మదర్కి ఎవరు ఇచ్చారని? అబ్బాయి ఎందుకు ఆ డౌట్ తనకి వచ్చింది. అంటే మేబీ మేము ఆలోచించిన అయితే ఆల్రెడీ కార్ డిక్కీలో పెట్టేటప్పుడు ఈ అబ్బాయికి ఏదో అనుమానం అయితే తోచింది. తోయడం వల్ల బ్యాగులు కార్ డిక్కీలో పెట్టేసి కూర్చుండడం అయితే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇంకా ఏదో అనుమానంతో వాళ్ళ
వాళ్ళకి తెలియకుండానే మెసేజ్ పెట్టాడు అనుకుంటున్నారు. కార్ ఫోటో కూడా పెట్టాడంట కదా తను. వాళ్ళ మీద అనుమానంతోనే లగేజ్ బ్యాక్ సీట్లో పెట్టేటప్పుడు వాళ్ళ మీద అనుమానంతోనే ఆ నెంబర్ తీసి వాట్సాప్ పంపించాడు. ఇదంతా మీకు అర్థమైంది ఆల్రెడీ. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఫోన్ ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వటం, తర్వాత కార్ ఫోటో పంపించటం, అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు మేడం, తనే పక్కాగా చెప్తున్నాడు. ఆ పర్సన్ పక్కాగా సన్ముఖ్ చెప్తున్నాడు పక్కాగా. అక్కడ రాజమండ్రిలో వాళ్ళు పట్టుకున్న దాన్ని బట్టి సన్ముఖ్ పక్కా చెప్తున్నాను, నేను ఇలా చేశాను, ఇలా అనుకుంటున్నాను, ఇలా చేసాము, మేము మా ప్లాన్గానే చేసాము, ఈ మెటీరియల్ గురించే చేసామని తానే స్వయంగా ఒప్పుకున్నాడట. అక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సాయి ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక రూమ్ లో పెట్టేసి ఇతన్ని గోదావరి ఒడ్డుకి తీసుకెళ్లారు. ఇదంతా ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నాడండి. ఏం జరిగిందని చెప్పాడండి? ఈ మెటీరియల్ గురించే చేశాను, మెటీరియల్ మనకు వచ్చిన తర్వాత వదిలేద్దాం అనుకున్నాం, కానీ వదిలే ప్రసక్తి అయితే లేదు. జరిగిందా? గొడవ అంటే ఏం లేదు మేడం. కారు ఎక్కడమైతే ఎక్కాడు, ఎక్కిన తర్వాత దిగే చాయిస్ అసలు ఈ అబ్బాయికి లేదు. కారు ఎక్కినంత వరకే. ఎక్కిన తర్వాత దిగే గొడవ అంతా కారులోనే జరిగింది. తర్వాత మేము వెళ్ళాము, పిజ్జా తీసుకున్నాము, తిన్నాము, కారు ఎక్కాము అని చెప్పాడే కానీ ఏం కూడా జరిగింది అనేది, దేని గురించి జరిగిందని తనైతే ఒప్పుకోలేదు. చెప్పడం కెమెరాల గురించి అని చెప్తున్నాడు అంతే. సో దీనంతా కష్టపడి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని. ఇప్పుడు ఈ ఈవెంట్ కూడా డబ్బులు వస్తాయని కాదు, అమౌంట్ గురించి అయితే కాదు, ప్రూవ్ చేసుకోవడానికే వెళ్ళాడు. నాకంటూ ఈ టాలెంట్ ఉందని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికే వెళ్ళాడు, అమౌంట్ గురించి అయితే కాదు. పిన్నిగా మీకు తెలుసు తన గురించి, ఎప్పటి నుంచి ఫోటోగ్రఫీలో తను ఇంట్రెస్ట్ చూపేవాడు సాయి? 3-4 years అవుతుంది. ఏం చదువుకున్నాడు సాయి? డిగ్రీ చేశాను. డిగ్రీ చేశాడు. అప్పటి నుంచి ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ చదువుకుంటూ ఫొటోస్ మీద ఈవెంట్స్కి వాళ్ళ బావగారిది ఈవెంట్స్కి వెళ్ళడం చేయడం. చదువుకుంటుంటే ఫొటోస్ అవి చేసి ఉండేవాడు. ఇప్పుడు చాలా సంఘటనలు చూస్తున్నాం కదండి. ఏదైనా మనిషిని కోల్పోయిన వ్యక్తిని అయితే మళ్ళీ మనం తీసుకురాలేం, కానీ ఎవరెవరో తెలీదు, కాంటాక్ట్స్ అంతా ఆన్లైన్ కాంటాక్ట్స్ అయిపోతున్నాయి. ఒకరిని నమ్మి ఒకరు ఎంతెంతో దూరం వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఇక్కడ సాయి కూడా ఎవరు తెలీదు, ఇప్పటి వరకు వాళ్ళతో ముందు కూడా కలిసి పని చేయలేదు. ఒక ఈవెంట్ వచ్చింది అని ఆన్లైన్లో చెప్పగానే నమ్మి వాళ్ళతో వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం వల్ల ఈరోజు ఇంత దారుణం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది. సో మిగతా అంటే మీరు ఏం చెప్తారమ్మా? ఒక తల్లిగా కూడా మీరు ఏం చెప్తారు? పిల్లలు చాలా నమ్మి వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరెవరికో తెలియకుండా. ఏం చెప్తాం మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ పెట్టి అయితే ఎవరు నమ్మాలనేది కూడా ఎవరికి తెలియదు. మన పక్కనే ఉన్నట్టు ఉంటారు, మన ద్వారానే మెసేజ్లు మొత్తం అన్నీ తెలుసుకుంటాం. అక్కడ ఏం జరిగింది అనేది మరి వాళ్ళిద్దరి మధ్యనే తెలియాలి, మనం చెప్పడానికంటే ఏం లేదు. షణ్ముఖ్ వయసు అంటే మీకు తెలిసి సేమ్ ఏజే ఉంటుందా? సేమ్ ఏజ్ లేదండి మేడం, 19 years అని చెప్పారు అబ్బాయికి. వాళ్ళ బావగారు కూడా అన్నారు వాడికి 19, 20 కన్నా 20 కూడా ఉండు, 19 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళ బావగారు కూడా అన్నారు. ఇప్పుడు ఈ షణ్ముఖ్ వాళ్ళ లవర్ మీరు చెప్పినట్టు అమ్మాయి ఎప్పుడు దీనికి చెప్పింది ఇట్లా ప్లాన్లో ఉన్నారు అనేది మీకు ఎప్పుడు? నిన్న ఆఫ్టర్నూన్ ఇంట్రాగేషన్లో చెప్పింది. ఇంట్రాగేషన్లోనే తెలిసింది, పోలీసులు చేసేటప్పుడు ఇలాగని చెప్పి వదలడం అయితే ప్లాన్గా చేశారు అని ఈ అమ్మాయి చెప్పిన తర్వాత, వాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడట. అంటే ఫస్ట్ పేరెంట్స్కి ఇలా ఈవెంట్కి వెళ్తున్నాడు అని ఒక ప్రిపరేషన్ ఇచ్చాడు ఆల్రెడీ. 15 రోజుల పాటు అక్కడ ఉంటాను, నచ్చితే కంటిన్యూ అవుతాను, లేదంటే వచ్చేస్తానని చెప్పాడు. కానీ వెళ్ళగానే ఒక నెంబర్ ఆల్టర్నేట్గా ఇవ్వడం, ఇంకొకటి కారు ఫోటో పెట్టడం, ఇది వెంటనే వీళ్ళకి ఒక అనుమానం వచ్చిందా మా అబ్బాయి ఏదో ప్రమాదంలో ఉన్నాడు అని? అనుమానం రావడానికి వాట్సాప్ కాంటాక్ట్లు వాళ్ళ మదర్ లేరు. ఆ రోజు కానీ ఆవిడకి అనుమానం వచ్చినట్టయితే ఎవరికైనా చెప్పినా, దానికి తోడు వాళ్ళ మ్యారేజ్ ఒకటి ఉందన్నమాట, దీనిలో ఉండిపోయారు. ఆ డేటా ఓపెన్ చేయాలి, మన వాట్సాప్లోకి వెళ్ళాలి, అది ఓపెన్ చేస్తే మెసేజ్ ఉందేమో అని ఒక ఐడియా అనేది, ఒక థాట్ అనేది ఇవిడికి రాలేదు. ఆ థాట్ వచ్చినట్టయితే వెంటనే అలర్ట్ అయ్యి ఉండేవాళ్ళు. మీరేమవుతారండి సాయికి? వాళ్ళ మాయ కూతుర్ని. తనకి చాలా ఫ్యూచర్ ఉంది, ఇంకా తను ఎంచుకున్న రంగంలో కూడా తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. బట్ అనుకోకుండానే ఎవరో తెలియలేని వ్యక్తులతో నమ్మడం వల్ల ఇక్కడ మెయిన్ థింగ్. మాకన్నా ఎక్కువ వాళ్ళ అక్కతో షేర్ చేసుకుంటాడు, వాళ్ళ అక్కని అడగని చెప్తాను.